ఇప్పుడు ఇవి 2 వాట్సాప్‌లో షేర్ చేస్తే అవుతాయండి. నేనైతే మీకట్లా షేర్ చేస్తాను. ఆ! ఓకే. షేర్ పర్లేదు. అంటే ఇలా మొత్తానికైతే ఆప్షన్స్ అన్నీ తెలిసినాయి గదా! హ్మ్. మామూలుగా మీరన్నట్టు క్రియేట్ దగ్గరికెళ్తే ఇది ఆ! వచ్చేస్తుంది. త మిగతా తర్వాత ఇంకా ఆప్షన్స్ అయితే మనకి ఇప్పుడేమంత అవసరం లేదు. కావాలంటే మీరు ఆ మిగతా ఆప్షన్స్ కూడా ట్రై చేయండి ఫ్రీ హోమ్ టైమ్‌లో. మీదకెళ్తే ఇదిగోండి ఇవన్నీ వచ్చాయి. జనరేట్ యెస్. యెస్. అసెట్స్, ఎడిట్ వీడియో రికార్డు ఇది కొడితే మామూలుగా దాంట్లో ఓపెన్ అయింది గదా! దా హ్మ్. ఇక్కడ ఇది మనం మాత్రం బై చేసుకోమంటుందండి. ఆ! ఓకే. అన్ని ఆప్షన్స్ హ్మ్. ఇవ్వడులెండి ఫ్రీ వెర్షన్‌లో. ఆ! ఇది బై చేసుకోమంటుంది. మామూలుగా ఆహ్, మనకంతవరకేంటంటే కొంచెం తెలుగులో స్క్రిప్ట్ తీసుకొని మనము వీడియోస్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్‌లో పోస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఆ! ఇప్పుడు అక్కడ అదే. మీకు ఇది వీడ్ అనేసి ఒక వీళ్ళ బ్రాండ్ కనిపిస్తుంది గదా! ఆ! ఇదండి. మీరు వీడియో ఓపెన్ చేసినప్పుడు టాప్‌లో వీడ్ అనే లోగో కనిపిస్తుంది కదా! వీడియోకి. వీడియో ఓపెన్ ఓకే. చేసినప్పుడు ఆ! టాప్‌లో అది కనిపిస్తుంది. స్టార్టింగ్‌లో ప్లే ఆ! చేసినప్పుడు ఇదండి. వీడ్ అని కనిపిస్తుంది కదా! ఆ! వీఈడీ. ఆ! ఇది ఆ! ఇది కనిపిస్తే ఏంటంటే వీళ్ళది బ్రాండ్ ప్రమోట్ అవుతది. ఇప్పుడు ఓకే. ఈ వెర్షన్‌లో యూజ్ చేసుకున్నప్పుడు ఈ లోగో కనిపించకుండా ఉండాలంటే లోగోని డిసపియర్ చేసే టూల్స్ ఉన్నాయి గానీ అయి ప్రాపర్‌గా వర్క్ చేయట్లేదు ఇంతకుముందు చేసినప్పుడు. ఓకే. దీనికోసం ఆప్షన్ ఏంటంటే ఇది డౌన్‌లోడ్ చేసుకున్నాక క్యాన్వాలో అప్‌లోడ్ చేసి ఇక్కడ వరకు కట్ చేసేయండి. ఈ టాప్‌లో వీడ్ అనే నేము కట్ చేసేస్తాను. కట్ అదే చేసేయమంటారు. లేదా కొంచెం పైకి డ్రాగ్ చేశారనుకోండి, మనకి ఇంతవరకే కనిపిస్తది. ఆ వీడి ఓకే. కింద లేదంటే ఆ! దీన్ని ఆ! స్క్రీన్‌ని ఎడిట్ చేసుకోవాలి. స్క్రీన్ ఎడిట్ చేసుకోండి క్యాన్వాలోకెళ్ళేసి. ఎట్లా చేయాలండి అది? మామూలుగా ఎలా అప్‌లోడ్ చేసుకోవాలండి? నేనొకసారి చూపిస్తాను. ఇది షేరింగ్ ఆపేయమంటారా? ఆపేసేయి. ఇప్పుడు ఒక వీడియో అనేది డౌన్‌లోడ్ అయిందనుకోండి. ఇప్పుడేంటంటే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లాగా తీసుకోండి పర్లేదు. మళ్ళీ రీల్‌లో తీసుకుంటే అది కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి ఇది ఈజీగా ఉంటది. ఇది తీసుకోండి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. ఈ సైజ్ అయితే మనకి ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అన్నిట్లో షెడ్యూల్ జేసుకోవడానికి కూడా కరెక్ట్‌గా సరిపోతది కాబట్టి ఇది తీసుకొని, ఇక్కడ మనం అప్‌లోడ్ చేసిన రీలు బట్ నా దగ్గరైతే లోగో ఉన్న రీల్స్ లేవు. మామూలు రీల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా రీల్ తీసుకున్నాము. రీల్ తీసుకున్నాక When your thoughts feel too heavy to carry, you don't have to keep everything inside. ఇక్కడేంటంటే మీకిక్కడ లోగో వచ్చింది గదా! వీడని. దీన్నేం జేస్తారంటే డ్రాగ్ చేశారనుకోండి ఇట్లా పైకి, ఇంకా అక్కడ కట్ అయిపోతదనమాట. ఆ పైకున్న అది కట్ అయిపోతది. ఈ బ్యాక్ ఎండ్‌లో మీరేదైనా ఒక కలర్ లాగా యాడ్ చేసుకున్నారనుకోండి. ఇట్లా కలర్ బ్యాక్ ఎండ్ కూడా కొంచెం ప్లెయిన్‌గా లేకుండా నీట్‌గా ఉంటదనమాట. ఇట్లా యాడ్ చేసేసుకొని ఇది డౌన్‌లోడ్ చేసుకొని అప్పుడు మీరు ఫేస్‌బుక్‌లో గాని, దేంట్లో గాని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే పైకి కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది వీడియో. బట్ ఆ అనేది ఇక్కడికి కట్ అయిపోతది. కింద వీడియో మనకొచ్చేస్తది. ఇది డైరెక్ట్‌గా మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకున్నాం అనుకోండి రీల్. ఇంకా వాళ్ళ లోగో లేకుండా మన బ్రాండ్ ప్రమోట్ అవుతదప్పుడు. అట్లా చేయొచ్చనమాట. ఇక్కడ మనకొచ్చినాయి. ఆహా! ఇది ఫైల్స్‌లోకెళ్ళి అప్‌లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడికెళ్ళేసి ఇక్కడ ఫైల్స్‌లో అప్‌లోడ్ ఫైల్స్‌లోకెళ్ళేసి అప్‌లోడ్ జేసుకోవాలి మీరు. ఓకే. ఓకే. ఇక్కడ అప్పుడు తర్వాత ఎడిట్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆ! తీసుకుంటే చాలు. అంతే. రీల్ అక్కర్లేదు. ఏంటండి? రీల్ రీల్స్ అవసరం లేదు. పోస్ట్ హ్మ్. సైజ్ కూడా 4:5 తీసుకున్నారనుకోండి, 2 ప్లాట్‌ఫార్మ్స్‌లో కలిపి షెడ్యూల్ చేసుకోవడానికి కూడా సరిపోతది. కాబట్టి మనం ఇది చేసుకోవచ్చు. బట్ ఇది ప్రివ్యూ చూసినా కూడా మనకు When your thoughts feel వస్తది. too heavy to carry, మనకి ఏందంటే రీల్ ఇక్కడే ప్లే అవుతది. మనకేం ప్రాబ్లమ్ లేదు. ఇమేజ్ తీసుకున్నా గూడా. కాకపోతే ఇది రీల్ తీసుకున్నామనుకోండి కొంచెం మనకి డిఫికల్ట్‌గా ఉంటది ఇలా ఎడిట్ జేయడం. కాబట్టి పోస్ట్ తీసుకోండి ఈజీగా ఉంటది. ఓకే.
తర్వాత ఇవి మెటా యాడ్స్ అంటే ఏంటండి? మామూలుగా ఇయి అడుగుతున్నారు కదా! రిక్వైర్మెంట్స్ ఎక్కువ. మెటా యాడ్స్ మెటా సోషల్ మీడియాలో వస్తాయండి. యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయడం. హ్మ్. అంటే దాంతో పాటు రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు గదా! అది దేనితో పాటండి? ఎస్‌ఈఓతో పాటు అవునండి. మెటా అవును. యాడ్స్. అడుగుతున్నారా? అది మనము మెటా యాడ్స్ అయిపోయిన తర్వాతనే మనం రెజ్యూమ్ పెడతాం కంపెనీస్‌కి. హ్మ్. మ్యాండేటరీ కాబట్టి మనం ఇంకా ఎస్‌ఈఓనే స్టార్ట్ చేయలేదు. మనకి ఇంక ఈ టూల్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాక, వెబ్‌సైట్ డిజైన్ అయినాక అప్పుడు ఎస్‌ఈఓ కంప్లీట్ చేసుకొని, తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెటా యాడ్స్‌లోకెళ్తాం. హ్మ్. మెటా యాడ్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రెజ్యూమ్ స్టార్ట్ చేస్తాము. రెజ్యూమ్ పోస్ట్ చేసుకుంటూ ఇంక రిమైనింగ్ గూగుల్ యాడ్స్, ఈ ఫ్రీలాన్సింగ్ అని ఇట్లా రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఓకే. ప్రస్తుతానికి ఇవి రీల్స్ అవి అయిపోతే ఇప్పుడు మనకి ఇంకొక టూల్ ఒకటుంది. విఐడిఎస్ అనమాట ఇది. విఐడిఎస్ టూల్. ఇది కూడా ఫ్రీ టూల్. అంటే ఈ విఐడిఎస్ ఏఐ పవర్డ్ వీడియో క్రియేషన్ అని ఉంది కదా! సైన్ ఇన్ చేసుకోండి దీన్ని. విఐడిఎస్ ఇది గూగుల్ వాళ్ళ టూలు. ఇట్లా ఓపెన్ చేస్తే మీకేమన్నా వస్తుందంటే ఈ ఫార్మాట్‌లో వస్తది. అటు మనకి వీఈఓ 3.1 న్యూ వీడియో క్రియేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. లేదు మనం ఓన్‌గా చేస్తున్నాము అంటే బ్లాంక్ బీడ్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ బ్లాంక్ బీడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుందనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము ఎలాంటి వీడియోస్ అయినా కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఫ్రీగా అంటే ఓన్లీ చిన్న చిన్న వీడియోస్ ఒక 3-4 5 వస్తాయి. తర్వాత మనకి పెయిడ్ వెర్షన్ అడుగుతుంది. ఆహ్, బట్ అసలు ఎలా చేయాలి అని దీని మీద అనేది మనము చూద్దాం. ఫస్ట్ ఏంటంటే దీనికోసం మనం స్క్రిప్ట్ రాసుకోవాలి. ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పనండి. మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్. ఏంటండి? ఇది ఒకసారి టూల్ గురించి చెప్పరా ఒకసారి? విఐడిఎస్ అండి టూల్ పేరు. ఓకే. ఈ బీట్స్ అని క్లిక్ చేస్తే మనకి గూగుల్ వస్తది. బీట్స్ హ్మ్. టూల్ అని గూగుల్ బీట్స్ టూల్ అని ఇది క్లిక్ చేస్తే మనకి దీనికి కూడా సైన్ ఇన్ అవ్వాలి. మన అవునండి. దేనికైనా గూగుల్ సైన్ అకౌంట్. గూగుల్ అకౌంట్ తోటి దేనికైనా సైన్ ఇన్ అవ్వాలి. ఈ సైన్ ఇన్ అయితే మనకి ప్లాట్‌ఫార్మ్ ఇలా వస్తది. మీకు అక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. బ్లాంక్ తీసుకోండి సరిపోతది. ఇక్కడ ఈ టీర్లు ఇక్కడ వచ్చిన తర్వాత దీనికి మనకి స్క్రిప్ట్ కావాలనమాట. ఈ స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఒక స్టోరీ నరేటివ్ చేసుకోవచ్చు. మంచిగా ఒక లైక్ సింగిల్‌గా ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక పర్సన్ మాట్లాడుతున్నట్టు గాని ఇట్లా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒకటి సింగిల్ పర్సన్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒకటి చూద్దాము. లైక్ ఇక్కడ ఏంటంటే ప్రాంప్ట్ ఎలా తీసుకోవాలి అంటే హ్మ్. హ్మ్. ఒకటి ఇస్తున్నాము. క్రియేట్ ఎ కంటెంట్ ఫర్ రీల్ అని ఇచ్చి అబౌట్ ఈషా డిజిటల్ ప్రొవైడ్స్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ along with free అని చెప్పేసి మరి
ఇట్లా ఒక రీల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయమన్నాము. ఈ రీల్ కంటెంట్ అనేది చిన్నది ఎంతైనా ఇస్తుంది. మనకెంత వరకు కావాలో అంతవరకు తీసుకుందాం రిమైనింగ్. జస్ట్ ఇదొక సింగిల్స్ ప్రాంప్ట్ అనమాట. రైట్ ఏ కంటెంట్. దానికేంటంటే మనం ఇట్లా ఎలా అయితే మాట్లాడుతున్నామో, ఆ మాటల్ని మనం ప్రాంప్ట్ లాగా ఇక్కడ ఇస్తాం. రీల్ కంటెంట్ రాయమని చెప్పి దానికి చెప్తున్నాం. ఇంకా అది మనం ఏమి కండిషన్స్ ఇవ్వలేదు. ఇంకేం అప్లై చేయలేదు. ఇది బేసిక్ లెవెల్ ప్రాంప్టింగ్. ఇక్కడ మనకి కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్‌గా దీన్ని తీసుకొని ఈ టూల్ ఉంది కదా! వీఈఈడీఎస్ అనేది ఆ వీఈడీలో మనము డైరెక్ట్‌గా పేస్ట్ చేస్తే మనకు వీడియో వచ్చింది నిన్న చేసిన దాంట్లో. బట్ ఇక్కడ అలా కాకుండా ఇక్కడ మనం వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ తీసుకుంటాం. ఈ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ తీసుకొని ఇక్కడ మనకొక చిన్న స్క్రిప్ట్ లాగా వచ్చింది. బట్ ఇక్కడ ఈ స్క్రిప్ట్ మొత్తం మనం తీయాలంటే మనకి ఇందులో ఉన్న క్రెడిట్స్ సాలవు కాబట్టి ఒక 4-5 టెంప్లేట్స్ వరకు డిజైన్ చేయగలం. అంతవరకు చేద్దాము. ఇందులో ఇంపార్టెంట్ కంటెంట్ తీసుకొని. బట్ ఇంగ్లీష్‌లో చేయొచ్చు, తెలుగులో చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనం క్రియేట్ ప్రాంప్ట్ కంటెంట్ ఇన్ తెలుగు. తెలుగు ఇస్తే తెలుగులో కూడా ఇస్తదనమాట. ఇక్కడ మనం ఒక 2-3 టెంప్లేట్స్ వరకు చేద్దాము. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లాంక్ టెంప్లేట్‌లో మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ఆప్షన్ వీఈఓ ఇక్కడ క్లిక్ చేస్తే మనం ప్రాంప్ట్ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తదనమాట. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం. ఎంతవరకు వస్తదనేది చూద్దాం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇది ఫాస్ట్‌గా అయితే రాదు. చూద్దాం వస్తదో లేదో. ఇప్పుడేంటంటే మనం ప్రాంప్ట్ ఇచ్చాము. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎవరు మాట్లాడాలి? అంటే ఇక్కడొచ్చేసి సింగిల్ పర్సన్ ప్రాంప్టే ఇచ్చాము. అంటే ఇద్దరు కన్వర్జేషన్ కాకుండా ఒక్కళ్ళు మాట్లాడేలానే ఇచ్చాము. ఇక్కడ రెండో వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. డైరెక్ట్‌గా ఒకళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చినా లేకపోతే ఆళ్ళు మాట్లాడినా సరిపోతది. బట్ 2 పర్సన్స్‌కి ఇద్దరు కన్వర్జేషన్ లాగా కావాలంటే పర్సన్ 1, పర్సన్ 2 అనే ప్రాంప్ట్ కూడా ఇస్తది. బట్ అది నెక్స్ట్ లెవెల్ కాబట్టి దాని తర్వాత ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది చూడండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్‌ని తీసుకోవాలి. అది జెంట్ ఆర్ లేడీ ఎవరైనా పర్లేదు. హ్మ్. ఒప్ ఆహ్, లేకపోతే ఎవరిని తీసుకుందాం జస్ట్ మెన్ అని తీసుకుందాం. టోకి ప్రొఫెషనల్ అండ్ డ్రెస్ స్కై బ్లూ. స్కై బ్లూ అని చెప్పి ఇక్కడ మనం ఇచ్చాం. డ్రెస్ స్క్రైబ్ ఇంక మనం ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఎలా ఉండాలి అని ప్రొఫెషనల్ వే టాకింగ్ అనేది టాకింగ్ విత్ హై ప్రొఫెషనల్ వే అండ్ డ్రెస్ ఈస్ బ్లూ అని ఇచ్చాం. ఒక మెన్ అనే అతను మాట్లాడతాడు. జస్ట్ జనరేట్. ఇక్కడ ఎవరు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది మనమే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి నార్మల్‌గా ఒక వీడియో అనేది జనరేట్ అవుతుంది.
ఫస్ట్ అవతార్ అని ఉంది కదండీ! అందులో ఇవ్వాలా అది ప్రాంప్ట్ అంతా? ఆ అవతార్ అవి మనం పెయిడ్ వర్షన్ అయితే ఓపెన్ అవుతాయండి. మనకు మామూలుగా అయితే అవ్వవు. అయితే ఫస్ట్‌ది వీఈఓ అని ఉంది దాంట్లో అండి? దీంట్లోనే ఇది క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ వస్తది. కానీ ఇక్కడ ఈ అవతార్ ఇది ఉంది కదా! ఇవి మనకి పెయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్ అని చూపిస్తుంది. ఇది అప్‌గ్రేడ్ ఫీచర్స్. అప్పుడు అవతార్ ఇచ్చామనుకోండి. ఈ అవతార్ ఇస్తే ఏంటంటే అన్ని స్క్రీన్స్‌కి సేమ్ పర్సన్ వస్తాడు. ఇప్పుడు మనం స్క్రీన్స్ మారే కొద్దీ కలర్స్ మారుతూ ఉంటాయన్నమాట. డ్రెస్ కలర్ గాని, పర్సన్ స్టైల్స్ గాని మారుతూ ఉంటాయి. ఒక్కొక్క స్క్రీన్‌కి ఒక్కొక్కలా వస్తది. మనం ఇది సేమ్ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా కలర్ మారుతది. బట్ ఇక్కడేంటంటే ఈ అవతార్ ఇచ్చామనుకోండి సేమ్ అవతార్ అన్నిటికి కంటిన్యూ అవుతది. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు స్వాగతం. ఈ శిక్షణలో మీరు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు స్వాగతం. ఈ శిక్షణలో మీరు మీ ప్రచారాల కోసం ఇన్సర్ట్ చేస్తే మనకొక వీడియో అనేది వచ్చింది. ఇక్కడ దీన్ని ప్లే చేస్తే మనకి ఇక్కడ ఎంతవరకు వచ్చిందో తెలుస్తది స్క్రిప్ట్. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు స్వాగతం. ఈ శిక్షణలో మీరు మీ ప్రచారాల కోసం ఏఐ సాధనాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు ఎక్కడ వరకు నేర్చుకుంటారు అనే వరకు వచ్చింది. ఏది మనం ఇచ్చిన స్క్రిప్ట్ కాకుండా ఏమొచ్చింది ఇందులో? కోర్సుకు స్వాగతం. ఈ శిక్షణలో మీరు మీ ప్రచారాల కోసం ఏఐ సాధనాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. ఇదేం మనం ఇచ్చిన ఏఐ వేరేది వచ్చింది. జస్ట్ 1 మినిట్. ఇక్కడ మళ్ళీ సెకండ్‌ది ఇంకొకటి జనరేట్ చేద్దాం. ఇప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ యాడ్ చేసేసి ఇక్కడ సెకండ్ దాంట్లో ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఏఐ సంథింగ్ ఏదో చేంజ్ అయితే వస్తుంది. ఇది మామూలు మనం ఇచ్చిన స్క్రిప్టే వస్తుంది యాక్చువల్లీ. ఏ ప్రోగ్రాంలో మనం అడ్వాన్స్ స్ట్రాటజీస్ ని డిస్కస్ చేద్దాం. అసలు మనం ఇచ్చిన స్క్రిప్ట్ కాకుండా ఇంకోటి వస్తుంది దీంట్లో విచిత్రంగా. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కి స్వాగతం. ఏ ప్రోగ్రాంలో మనం అడ్వాన్స్ స్ట్రాటజీస్ ని డిస్కస్ చేద్దాం. సంథింగ్ అయితే చేంజెస్ అయితే వచ్చినాయి దీంట్లో. ఇది మనం ఇచ్చిన స్క్రిప్ట్ రావట్లేదు. 1 మినిట్. పర్సన్స్ కూడా చాలా వరకు మారిపోయాడు. ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఈ అవతార్ ఇక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే సేమ్ ఇందులో వచ్చిన పర్సన్ మనం నెక్స్ట్ దీంట్లో కూడా వస్తాడు. బట్ ఆ అవతార్ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మారిపోతుంది అనమాట ఇట్లా. బట్ చాలా చేంజ్ అయితే వచ్చింది. లైక్ ఇక్కడ వచ్చేసి నో వాయిస్ అని పెట్టేసి నో వాయిస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చేసి మనం జస్ట్ చూద్దాం. ఇది వీళ్ళు ఓన్గా లాంగ్వేజ్ అనేది జనరేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం వాయిస్ ఓవర్ ఇద్దాం మనం సపరేట్గా. సారీ.
ఇక్కడ మనకైతే వాయిస్ రాలేదు. ఈ వాయిస్ రాలేదు కదా! ఈ స్క్రిప్ట్‌ని మనం ఇక్కడొచ్చేసి వాయిస్ ఓవర్ ఇద్దాము. చూద్దాం ఎలానో వస్తదో. మామూలుగా అయితే టెక్స్ట్ ఇక్కడ ఇచ్చేస్తే వాయిస్ డైరెక్ట్‌గా వచ్చేస్తది. బట్ ఇది ఓన్‌గా తీసుకుంటుంది ఎందుకనో గాని. వాయిస్ ఓవర్ స్క్రిప్ట్. ఇక్కడొచ్చేసి స్క్రీన్స్ ఉన్నాయి గదా! సీన్స్ ఈ థర్డ్ సీన్‌కి యాడ్ చేస్తాం. సెకండ్ సీన్ అనుకోండి. ఇక్కడ సీన్ అనేది సెకండ్ సెలెక్ట్ జేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా సెకండ్ ఒస్తది. ఇట్లా అంటే ఫస్ట్ ఒస్తది. బట్ ఇప్పుడు మనం థర్డ్ సీన్‌కి చేస్తున్నాం కాబట్టి థర్డ్ సీన్‌కి ఇక్కడొచ్చేసి వాయిస్ చేంజ్ జేసుకోవాలి. మెన్‌ది. This coffee is so good, your meeting notes. The minimalist decor creates a sense of Our new app tracks your goals with pinpoint accuracy. It's so focused, it makes your old to-do list look like a This coffee is so మనం ఇది సెలెక్ట్ చేసుకుందాం ఒక వాయిస్. ఇన్సర్ట్ వాయిస్. ఇక్కడ దీన్ని ప్లే చేద్దాం ఏమొస్తుందో. శ్రీష డిజిటల్ మీకోసం ప్రత్యేకంగా తెలుగులో AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొచ్చింది. ఇట్లా మనం ఇచ్చిన ఈ టెక్స్ట్‌కి తగ్గట్టుగా ఇక్కడ వస్తుంది. బట్ ఇక్కడేంటంటే ఇది అంతకుముందు చక్కగా వాయిస్ ప్లస్ ఇవి వచ్చాయి. బట్ ఇక్కడేంటో మరి డైరెక్ట్‌గా అదే వచ్చేస్తుంది. ఇట్లా మనం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఈ వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని డైరెక్ట్‌గా ప్లే చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఒక స్టోరీలాగా కూడా నరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మదర్ వాయిస్, డాటర్ వాయిస్, సన్ వాయిస్ అండ్ ఫాదర్ వాయిస్ ఇట్లా మనము ఇచ్చేస్తే ఆ వాయిసెస్ అనుగుణంగా మామూలుగా అయితే సింపుల్‌గా వచ్చేసేది. ఇక్కడ ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇవ్వగానే మనకి. అంటే ఇప్పుడెందుకో ఈసారి రావట్లేదు. ఒక్కసారి దీన్ని మళ్ళీ ట్రై చేయండి. మామూలుగా మీకు కూడా వస్తుందో లేదో చూడండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడిచ్చి. ఒకవేళ ఇది మీకు ఎలా ఇవ్వాలో తెలియలేదనుకోండి జస్ట్ చాట్‌జీపీటీని అడగండి. ఒక వుమెన్ ఇండియన్ వుమెన్ అని చెప్పేసి 40 ఇయర్స్ ఓల్డ్ ఒక ప్రాంప్ట్ అంటే పర్సన్ ప్రాంప్ట్ ఇవ్వమంటే ఇస్తది. అట్లా కాకపోయినా లేకపోతే జస్ట్ నార్మల్‌గా ఇండియన్ వుమెన్ విత్ ఏజ్ 40 అట్లా పెట్టేసి బ్లూ కలర్ శారీ అండ్ మైక్ పెట్టుకోవాలా ఇట్లా ఇవన్నీ కూడా మనం బేసిక్‌గా ఇచ్చేస్తే సరిపోతది. ఇప్పుడు దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్‌గా ఇక్కడ వచ్చేసి డౌన్‌లోడ్ MP4 అని ఉందండి. ఈ డౌన్‌లోడ్ MP4ని యూజ్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి డౌన్‌లోడ్ అవుతుంది. ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి AI డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు స్వాగతం. AI డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు స్వాగతం. ఈ శిక్షణలో మీరు మీ ప్రచారాల కోసం AI సాధనాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కి స్వాగతం. ఏ ప్రోగ్రామ్ లో మనం అడ్వాన్స్ స్ట్రాటజీస్ ని డిస్కస్ చేద్దాం. శ్రీష డిజిటల్ మీకోసం ప్రత్యేకంగా తెలుగులో AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొచ్చింది. ఇట్లా మనం సీన్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఒకటి నార్మల్‌గా యానిమేటెడ్ అని ఉంది. ఇది ఇవ్వలేదనుకుంటా. జస్ట్ ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసి మనకి వీడియోస్‌లాగా కూడా చేసుకోవచ్చనమాట. ఇది కొత్త ఆప్షన్ ఇచ్చాడు.
ఇమేజ్‌ని యూజ్ చేసి మనం వీడియోగా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ టెక్స్ట్ అనేది ఇచ్చాము. దీన్ని ఇమేజ్ లాగా జనరేట్ చేద్దామంటే ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయడం. AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొచ్చింది. అన్నింటినీ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తిగా ఫ్రీ. ఇదేం శ్రీషా డిజిటల్ మీకోసం ప్రత్యేకంగా తెలుగులో AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొచ్చింది. అన్నింటినీ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ప్రాక్టికల్ గా ఓకే. శ్రీషా డిజిటల్ మీకోసం ప్రత్యేకంగా తెలుగులో AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొచ్చింది. అన్నింటినీ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి ఇది మొత్తం రాలేదు. మరి సంథింగ్ టూల్ ఇంకా ఏదో అయితే వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇంకా చేస్తున్నట్లున్నారు. ఇది ప్రాపర్‌గా లేదు. లాస్ట్ టైమ్ అయితే ఈ ఆప్షన్ లేదు మనకు అసలు. ఈ ఇమేజ్ తోటి మనకి వీడియో జనరేషన్ చేసే ఆప్షన్ అయితే లేదు. అలాగే ఇక్కడ మనకు వీడియో దగ్గరిస్తే ఇక్కడ ఫస్ట్ వీడియో ఎలా వచ్చేసిందో అలా వచ్చేది. బట్ మన టెక్స్ట్ తీసుకోకుండా వీళ్ళు ఇక్కడ ఓన్ టెక్స్ట్ తీసుకొని ఆన్సర్ చెప్తా ఉన్నారు. మొత్తానికి కంప్లీట్‌గా అయితే మళ్ళీ మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది కంప్లీట్‌గా మనకి ప్రాపర్‌గా రావట్లేదు. ఒకసారి బట్ ఈ ఆప్షన్ అయితే తెలుసుకొని మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనకి మంచిగా వచ్చినప్పుడు దీన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం యూజ్ చేసి కూడా కొన్ని వీడియోస్ చేసి మన దాంట్లో పెట్టాము యూట్యూబ్‌లో గూడా. అంటే జస్ట్ క్లాస్‌లో ఇలా ప్రాక్టీస్ చేయడానికి తీసినవే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంత డిఫరెన్స్ ఏం లేదనమాట. చిన్న చిన్నవి ఒక ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇది AI వీడియో అన్నమాట. అందరూ ఆన్లైన్లో ఎర్న్ చేస్తున్నారు, నేనెందుకు కాదు అని ఎప్పుడైనా అనిపించిందా? కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కంపేర్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ప్రతి ఒక్కరి జర్నీ వేరు, వాళ్ళ టైమింగ్ వేరు, మీ టైమింగ్ వేరు. బట్టి కంపేర్ చేయడం ఆపేసి మన జర్నీని ఈ రోజే స్టార్ట్ చేద్దాం. ఆన్లైన్లో ఎర్న్ చేయాలంటే ముందుగా సరైన స్కిల్స్ గురించి తెలుసుకోవాలి. మీకు ఆన్లైన్ స్కిల్స్ మనం ప్రతిరోజు AI తోనే ఉంటామనే విషయం మీకు ఇట్లా మనం వీడియోస్ అయితే ఇంకా చేసి చాలా అప్లోడ్ చేసాం దీంట్లో కూడా. ఇక్కడ ఒకటి ఇది తను అంటే కంప్లీట్ గా మనం నమస్కారం, నేను వాణి. డిజిటల్ మార్కెటింగ్ లో సరైన స్కిల్స్ నేర్చుకోవాలని అనుకునే వారికి మంచి మార్గదర్శకత్వం అందించడం నా లక్ష్యం. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ లో మీరు SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, కాంటెంట్ మార్కెటింగ్ మరియు AI టూల్స్ వంటి ఆధునిక టెక్నిక్స్ ను ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. కేవలం థియరీ కాదు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తో మీ స్కిల్స్ ను డెవలప్ చేసుకుని మీ కెరీర్ ను కొత్త స్థాయికి తీసుకెళ్ళండి.
నమ్మకమైన డిజిటల్ మార్కెటింగ్ జర్నీ కోసం ఈ రోజే ప్రారంభించండి. ఇక్కడ శారీస్ మనకి చేంజ్ వచ్చినాయి కానీ బట్ కంటెంట్ మాత్రం మనం ఇచ్చిన కంటెంట్ నీట్‌గా వీడియోస్ అయితే వచ్చినాయి. ఎలా అంటే జస్ట్ ఈ వీడియోలో ఇచ్చేసి ఇక్కడ మనం ఒక వుమెన్ తీసుకొని ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చి కింద స్క్రిప్ట్ ఇస్తేనే మొత్తం ఇట్లా నీట్‌గా డిజైన్ అయ్యి వచ్చింది. బట్ ఇప్పుడు ఎందుకో మరి చేంజెస్ చేయడం వల్ల మరి ఏమో ఇదైతే ప్రాపర్‌గా రాలేదు కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచిగా వచ్చినప్పుడు ఈ టూల్‌ని యూజ్ చేసి చిన్న చిన్న వీడియోస్ తీసేసి మనము యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేసుకోవచ్చు. లైక్ ఒక యూట్యూబ్ ఛానల్‌లా క్రియేట్ చేయడం, స్టోరీస్ క్రియేట్ చేసుకోవడం ఈ టూల్ చాలా బాగా యూజ్ అవుతదనమాట. 3 యానిమేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇంకొక న్యూది తీసుకొని లైక్ 3D క్రియేట్ 3D ఇమేజ్ ఫర్ ఇక్కడ ఇచ్చేసి మనకు 3D ఇమేజ్ ఫర్ వుమెన్ అని ఇచ్చేసి మనం ఇది ఇచ్చామంటే మళ్ళీ దీనికి మనకి ఇంకొక వీడియో అయితే జనరేట్ చేసిస్తది. ఇట్లా మనం 3D యానిమేషన్స్ కూడా ఇందులో చేయొచ్చు చిన్నగా. లైక్ చిన్న చిన్న స్టోరీస్ లాంటివి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇదంటే కొంచెం జనరేట్ చేయడానికి మనకు టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి 3D ఇమేజ్ వచ్చిందనమాట. ఇది ఒకసారి ఇది మళ్ళీ వెనక్కెళ్ళింది. ఒకసారి అయితే మీరు ఇది ఓపెన్ చేసి ఏవైతే ట్రై చేయండి. 3D యానిమేషన్స్‌ది మళ్ళీ డ్రైవ్‌లోకి యాక్సెస్ అడుగుతుంది. గూగుల్ డ్రైవ్‌లోకెళ్ళి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతది ఇది. మనకు జీమెయిల్‌లో గూగుల్ డ్రైవ్ ఉంటదిగా. మనం ఏ జీమెయిల్ అయితే లాగిన్ అయ్యామో ఆ జీమెయిల్‌లో గూగుల్ డ్రైవ్‌లో ఉంటది. ఇక్కడ మనకు డ్రైవ్‌లో వస్తదనమాట. ఇక్కడ 3D యానిమేషన్స్ ఏది కావాలన్నా కూడా అలా మనకి 3D యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ షేప్స్ మనకి ఏం షేప్స్ అన్నా కావాలంటే కూడా మనం ఈ షేప్స్ అన్నీ కూడా వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు డిస్కస్ చేస్తున్నట్టు ఇవన్నీ కూడా మనం
యాడ్ చేసుకోవచ్చు. షేప్స్ గానీ, నెక్స్ట్ టెంప్లెట్స్. మనకేమైనా టెంప్లెట్స్ కావాలనుకోండి, ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా టెంప్లెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని మీద టెంప్లెట్స్ యూజ్ చేసుకొని వీడియో చేయొచ్చు. టెక్స్ట్, ఈ టెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్స్ ఉన్నాయి. మనకి ఇలాంటి టెక్స్ట్ కావాలనుకోండి, ఈ టెక్స్ట్ రిమూవ్ చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ టెక్స్ట్‌లో ఏవి కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్షన్స్. మన క్యాప్షన్ ఎలా రావాలి అంటే మనకి కింద మనకు వస్తుంది కదా టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఎలా రావాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట వీడియోకి. అంటే స్టాక్ ఇమేజెస్, వీడియోస్. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నవి వస్తాయన్నమాట. న్యూ కాకుండా ఇవి అదర్ వెబ్‌సైట్స్‌తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి తెచ్చుకున్న ఇమేజెస్, వీడియోస్. ఇక్కడ వీడియోస్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్‌ని యాడ్ చేసి కూడా కింద వాయిస్ ఓవర్ ఇచ్చేసి మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజెస్, స్టాక్ ఇమేజెస్. ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్‌ని యూజ్ చేసి కూడా వీడియోస్ చేసుకోవచ్చు. అలాగే మ్యూజిక్, స్టిక్కర్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేసుకొని చేసుకోవడం అనేది ఇక మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదన్నా బయట నుంచి అప్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాం. మనం ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ చేస్తాం అనమాట. ఇవి అంటే డైరెక్ట్‌గా మనము అప్లోడ్ అంటే ఇది డ్రైవ్ నుంచి వస్తాయి. గూగుల్ ఫోటోస్. మనం ఏదైనా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ డ్రైవ్‌లో అప్లోడ్ చేసి, ఆ డ్రైవ్‌లో నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి తీసుకుంటాం వీటిని. తర్వాత ఇక రికార్డ్. ఇక్కడ మనం డైరెక్ట్‌గా కెమెరా ఆన్ చేసుకొని రికార్డింగ్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ స్క్రీన్ రికార్డ్, అన్ని స్క్రీన్స్ రికార్డ్, స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే మనం ఎక్కువ సేపు చేయలేము. పెయిడ్ వర్షన్ అయితే మనకి సపోర్ట్ చేస్తది. ఇక్కడొచ్చి ఇమేజెస్. ఇక్కడ కొన్ని జనరేట్ ఎన్ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తే మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేసిస్తది. అలాగే వాయిస్ ఓవర్. ఇక్కడ మనం టెక్స్ట్ ఇస్తే ఇక్కడ వాయిస్ ఓవర్ జనరేట్ అవుతది. ఈ అవతార్ చేయాలంటే మనం పెయిడ్ వర్షన్‌కెళ్ళాలి. ఇక్కడొచ్చేసి మంత్లీ ₹500 అట్లా పే చేస్తే మనకి బేసిక్ వర్షన్ అనేది ఇస్తాడు. మంత్లీ వచ్చేసి 6500 పే చేస్తే మనకి మొత్తం యాక్సెస్ అంతా ఇస్తాడనమాట. ఎక్కువ పెద్ద వీడియోస్, ఇమేజెస్, యానిమేషన్స్ అన్నీ చేయడానికి ఈ స్టోరేజ్ అంతా కూడా మనకి ఇస్తాడు. నెక్స్ట్ ఈ వీడియో. చిన్న వీడియోస్ మనం 1 మినిట్ వీడియోస్ అట్లా చేసుకోవడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతది. అలాగే మనకి ఏదన్నా ఒక బటర్‌ఫ్లై ఫ్లై అవుతున్నట్లు లేకపోతే ఇట్లాంటివన్నీ ఇచ్చి దాని బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకొని అట్లా కూడా వీడియో జనరేట్ చేసి మనం యూట్యూబ్ ఛానల్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ గానీ గ్రో చేసుకొని ఫాలోవర్స్‌ని పెంచుకొని అక్కడి నుంచి కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి మనకి ఈ టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. అటు మనకంటే కరెక్ట్‌గా రావట్లేదు. పెయిడ్ వర్షన్ అయితే మనకి అవతార్ యాడ్ చేసుకుంటాం కాబట్టి నీట్‌గా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా యూజ్ చేసే టూల్స్ అయితే క్యాన్వా యూజ్ చేస్తాము. వీడియో కోసము వీడ్ టూల్. ఇంకా మనకేదైనా 3D ఎఫెక్ట్స్ మంచిగా చిన్న వీడియోస్ కావాలంటే ఈ టూల్. ఇవి ఇంతవరకు మనకి సరిపోతాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ మనము వెబ్‌సైట్ డిజైనింగ్ చేద్దాము. దీనికోసం మనకి వర్డ్‌ప్రెస్ యూజ్ చేస్తున్నాం. మనం వర్డ్‌ప్రెస్ ఎందుకు యూజ్ చేయాలంటే వరల్డ్ వైడ్‌గా ఉన్న మార్కెట్‌లో 50% వర్డ్‌ప్రెస్ అనేది ఆక్యుపై చేస్తుందనమాట. ఎందుకంటే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్‌కి ఈ వర్డ్‌ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న వెబ్‌సైట్స్ బిజినెస్ ఓనర్స్‌కి ఆఫరబుల్ ప్రైస్‌లో మనకి ఈ వర్డ్‌ప్రెస్ అనేది అవైలబుల్‌లో ఉంటది. అదే కోడింగ్ సైట్ చేయాలనుకోండి చాలా కాస్ట్‌లీ ఉంటది. అది చేయడానికి
చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ అంత ఇన్వెస్ట్‌మెంట్ చేయలేరు. మన వరల్డ్‌ని బాగా ఆక్యుపై చేసిన సీఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ వర్డ్‌ప్రెస్. ఇది ఎందుకు అంటే మనకి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ వస్తది. బెనిఫిట్స్ ఏంటి? వర్డ్‌ప్రెస్ బెనిఫిట్స్ అంటే ఇవి చెప్పొచ్చు. కస్టమైజబుల్ మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఎస్‌సిఓ ఫ్రెండ్లీ. మొబైల్ రెస్పాన్సివ్ అంటే మన మొబైల్‌లో వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు ప్రాపర్‌గా ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వకపోతే దానివల్ల మనకి యూజ్ లేనట్టనమాట. అలాంటి వెబ్‌సైట్స్‌ని గూగుల్ అలౌ చేయదు. మనం ర్యాంక్ కూడా చేయలేము. కాబట్టి మనకి మొబైల్ రెస్పాన్సివ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఏ వెబ్‌సైట్ చేసినా సరే మనకి మొబైల్ రెస్పాన్సివ్ అనేది చూసుకోవాలి ఫస్ట్. బట్ ఇప్పుడున్న ప్రతి వెబ్‌సైట్ ఆల్మోస్ట్ మొబైల్ రెస్పాన్సివ్ తోటే యూజ్ చేస్తుందంటే వెబ్‌సైట్‌ని క్రియేట్ చేస్తున్నారు. బట్ మనం ఆడిట్ చేసుకునేటప్పుడు ఈ వెబ్‌సైట్ మొబైల్ రెస్పాన్సివ్ అవునా కాదా అనేది చూసుకోవాలి. గూగుల్ వాళ్ళ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మన వెబ్‌సైట్ మొబైల్ రెస్పాన్సివ్ అయితేనే మనకి వెబ్‌లో ఇండెక్స్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. లేకపోతే మన వెబ్‌సైట్‌కి హై ప్రయారిటీ ఉండదు కాబట్టి మొబైల్ రెస్పాన్సివ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. మనకి వర్డ్‌ప్రెస్ కమ్యూనిటీస్ అని చాలా ఉంటాయన్నమాట. రెగ్యులర్‌గా అప్డేట్స్ కానీ, డాక్యుమెంటేషన్స్ కానీ, మనకేదైనా డౌట్స్ వస్తే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గానీ చాలామంది కమ్యూనిటీస్‌లో అవైలబుల్ ఉంటారు. అలాగే ఇది మనం బిజినెస్‌లో మనకి ప్రైస్ అనేది చాలా తక్కువలో వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని కోడింగ్ సైట్స్ ఉన్నాయి. వాటికి డిఫరెన్సెస్ అనమాట. ఏది ఎలా యూజ్ చేసుకోవచ్చని. ఈజీ యూజ్‌కి ఏంటంటే వర్డ్‌ప్రెస్ ఈజీ అండ్ జూమ్‌లా గాని, డ్రూప్‌లా ఇవి కోడింగ్‌కి మనకు కొంచెం కష్టంగా ఉంటాయి. బట్ ఇంకా విక్స్ అనే ఇంకొక ప్లాట్‌ఫార్మ్ ఉంది. లైక్ అది కూడా వెబ్‌సైట్ డిజైనింగ్. వీళ్ళు కూడా మనకు అన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు కానీ, ఇది చాలా స్లో ఉంటది. మనకు అంత ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వదు. అలాగే కమ్యూనిటీ సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడొచ్చేసి వర్డ్ ఫ్లేవర్‌లో అనేది ఫ్లెక్సిబిలిటీ హై ఉంటుంది. ఈ జూమ్‌లా, ఈ డ్రూప్‌లా అనేది కొంచెం డిఫరెంట్ ఉంటది. బట్ ఈ విక్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అందుకోసం అనేసి ఇది మనకి వరల్డ్ వైడ్‌గా ఇంత ఫేమస్ అవ్వలేదు. ఎన్ని ఈజీ ఫీచర్స్ ఉన్నా కూడా కంపేర్ టు వర్డ్‌ప్రెస్ ఈ విక్స్ అనేది 10థ్ క్లాస్ పిల్లలు కూడా చేయొచ్చనమాట. అంత ఈజీగా ఉంటది. బట్ దీనికి ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉండడము, ఫాస్ట్‌గా లోడ్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ విక్స్ అనేది చాలా బ్యాక్వర్డ్ ఎళ్ళిపోయింది. వర్డ్‌ప్రెస్ కన్నా కూడా ముందు మార్కెట్‌లోకి వచ్చింది ఈ విక్స్ ప్లాట్‌ఫార్మ్. కానీ వర్డ్‌ప్రెస్ వచ్చింది ఏంటంటే బ్లాగర్‌గా వచ్చారు. బట్ వీళ్ళు వెబ్‌సైట్ డిజైనింగ్ ప్లాట్‌ఫార్మ్ లాగా రాలేదు. ఫస్ట్ బ్లాగర్‌గా మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ అయ్యి, బ్లాగర్ నుంచి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని ఫార్వర్డ్ చేసుకున్నారు. ఇప్పుడొక వరల్డ్‌లో లార్జెస్ట్ మార్కెటింగ్ ఉన్న టెక్నాలజీ లాగా. నాకు కమ్యూనిటీ సపోర్ట్ అనేది దీనికి స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనికి మోడరేట్ అండ్ లిమిటెడ్ ఉంటదండి. ఎస్‌సిఓ కేపబిలిటీ దీనికి మంచిగానే ఉన్నాయి. ఇది బానే ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంది. బట్ కానీ ఫాస్ట్‌గా లోడ్ అవ్వకపోవడం వల్ల మన వెబ్‌సైట్ గూగుల్‌లోకి రాదు కాబట్టి ఇది అంత సపోర్టివ్ కాదనమాట జస్ట్. అందుకోసమని హై ప్రయారిటీ వర్డ్‌ప్రెస్. అలాగే మీరు ఇంటర్వ్యూకెళ్ళినా కూడా మీకు వర్డ్‌ప్రెస్ మీద వర్క్ అంటే లైక్ కంటెంట్ అప్డేట్ చేయడం తెలుసా? వర్డ్‌ప్రెస్ ఐడియా ఉందని అడుగుతారు తప్పితే మీకు టెక్నాలజీ మీద ఏ టెక్నాలజీ మీకు తెలుసా? తెలీదని అడగరు. ఓన్లీ వర్డ్‌ప్రెస్ మాత్రమే అడుగుతారు. ఈ వర్డ్‌ప్రెస్ కనుక మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ గూడా చేయగలను. నాకు కొన్ని తెలుసు అంటే ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్. బట్ నాట్ మ్యాండేటరీ. వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చా అని మాత్రం అడగరు. కానీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ మీద మీకు ఐడియా ఉందా అంటే ఎందుకంటే కంటెంట్ అప్డేట్ చేసుకోవాలి. ఏమన్నా ఉంటే మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇంతవరకే ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ చేసే వర్క్. అంతవరకు మీరు చేయగలరా? లేదా? అనేది మాత్రమే అడుగుతారు. ఒకవేళ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ చేస్తారా అంటే, ఆ డెవలప్‌మెంట్ చేయడానికి మనకి టైం అంతా సరిపోతది. అప్పుడు మనం ఎస్‌సిఓ వర్క్ గాని, డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేయలేం కాబట్టి డెవలప్‌మెంట్ అనేది అసలు అడగరు. బట్ మనకి తెలిసుంటే అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. మనల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అదొక పాయింట్ హెల్ప్ అవుతది. ఇక్కడ మనం వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ ఎలా ఉంటుంది? సెట్టింగ్స్ ఏముంటాయి? ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా చూద్దాము.
బట్ మేజర్‌గా ఇందులో ఉండే ఆప్షన్స్ ఏంటి అంటే, మన వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో పోస్ట్‌లు అండ్ పేజెస్. ఈ పేజెస్ అనేవి స్టాటిక్ అనమాట. ఒక్కసారి వెబ్‌సైట్ డిజైనింగ్ చేసేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. బట్ ఈ పోస్ట్‌లనేది ఎవ్రీ డే చేయాలి. ఇది డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ చేసే వర్క్. రిమైనింగ్ అంతా డెవలపర్స్ చేసే పని. తర్వాత ఈ మీడియా లైబ్రరీ మనం ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ అప్‌లోడ్ చేసుకునేది ఆప్షన్ ఇక్కడ. అలాగే అపియరెన్స్ మన థీమ్స్ అవి సెలెక్ట్ చేసుకుంటాము. విడ్జెట్స్ కానీ, థీమ్స్, మెనూస్ ఇవన్నీ కూడా ఈ అపియరెన్స్‌లో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ప్లగ్గిన్స్. మనకి మేజర్‌గా వర్డ్‌ప్రెస్‌ని ఇంత గ్లోబల్ వైజ్ స్టాండర్డ్‌గా నిలబెట్టడానికి కారణం ఈ ప్లగ్గిన్స్ అనమాట. ప్లగ్గిన్ అంటే ఒక స్మాల్ సాఫ్ట్‌వేర్. పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని వర్క్ చేస్తాం ప్లగ్గిన్స్. అయి యాడ్ చేయగానే ఫీచర్స్ అన్నీ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతాయి. అయి యూజ్ చేసుకొని మన వెబ్‌సైట్‌ని మన ఎక్స్‌టెండెడ్ ఫంక్షనాలిటీస్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఒక ప్లగ్గిన్ యాడ్ చేసామనుకోండి, ఎస్‌సిఓకి సంబంధించిన మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్స్ యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఇంకొక ప్లగ్గిన్ యాడ్ చేసామనుకోండి, మనం కో కోడ్ యాడ్ చేసుకోవడానికి సెట్ అవుతది. ఇంకొక ప్లగ్గిన్ యాడ్ చేసామనుకోండి, కాంటాక్ట్ ఫార్మ్ యాడ్ అవుతది. అట్లా ఈ ప్లగ్గిన్ అనేది ఒక స్మాల్ పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. మనం సెపరేట్‌గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఎవరికి ఏది కావాలో అది యూజ్ చేసుకుంటారు. రిమైనింగ్ వాటిని టచ్ చేయరు. రిమైనింగ్ వాటితో పని లేదు కాబట్టి ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటదనమాట. అంటే డిజైన్ చేయడానికి గానీ, అట్లా నేర్చుకోవడానికి గానీ మనకి ఈజీగా ఉంటది. అలాగే యూజర్స్ యాక్సెస్ ఇవ్వడం అంటే ఎవరు అడ్మిన్ యాక్సెస్ కానీ, ఎడిటర్ యాక్సెస్ కానీ ఇచ్చేది మన యూజర్స్ ప్లేస్‌లో మనం ఇస్తాం. తర్వాత సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసుకోవడం. వెబ్‌సైట్‌ని కాన్ఫిగర్ చేసుకోవడం. మేజర్‌గా ఈ రోల్స్ అన్నీ మనకు తెలిస్తే సరిపోతది. మిగతాదంతా అవసరం లేదు. ఇక్కడ ఏమేమి రోల్స్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ స్ప సెపరేట్‌గా ఇచ్చాడు. అంటే అడ్మిన్ యాక్సెస్ కానీ, ఎడిటర్ యాక్సెస్, ఆథర్ యాక్సెస్, కాంట్రిబ్యూటర్ యాక్సెస్, సబ్‌స్క్రైబర్ యాక్సెస్ ఇవన్నీ ఇవ్వచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కోటి అవుతది. లైక్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎడిటర్ ఇవి 2 డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి బిజినెస్ కంపెనీస్ వాళ్ళే ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఆథరు, కంట్రిబ్యూటరు, సబ్‌స్క్రైబర్ ఇలాంటివేంటంటే మనకి బ్లాగింగ్ చేయటానికి యూజ్ అవుతాయన్నమాట. ఇక్కడ ఇది మొత్తం ఇంకేంటి అంటే స్టెప్ బై స్టెప్ ఏమైతే చేస్తామో అది మొత్తం ఇక్కడ మెటీరియల్‌లో ఉంది. మెటీరియల్ చూసుకొని కూడా మీరు ఒకసారి చేసుకోవచ్చు. లైక్ లేదంటే మనం వీడియో చూసైనా చేయొచ్చు. బట్ ఎప్పుడన్నా చదువుకోవడానికి కావాలనుకుంటే ఈ మెటీరియల్ చూడండి. లైక్ ఇక్కడ మనకేం కావాలి అంటే మన వెబ్‌సైట్‌కి లోగో కావాలి. హెడర్, ఫూటర్ సెక్షన్స్, ఫాంట్ సైజు, కలరు, హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా చూస్తాం. ఇక్కడ నేను థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఈ థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకు చాలా టైం పడతది. కంప్లీట్‌గా ప్రాక్టికల్‌గా చేసేస్తే వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చేస్తది. వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయినాక మీరు చెక్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ ఉంటదనమాట మనం అక్కడ చెప్పినవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్‌స్టాల్ చేసుకునే ప్లగ్గిన్స్ ఏముంటాయంటే యోస్ట్ ఎస్‌సిఓ, ఎలిమెంటర్, వూకామర్స్ అలాగే డబ్ల్యూపీ ఫార్మ్స్ ఇట్లాంటివి వీటిని ప్లగ్గిన్స్ అంటాం. ఇంకా కొన్ని కూడా యాడ్ చేస్తాం ఇవి కాకుండా. అవి నేను క్లాస్‌లో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవాలంటే మనకి కావాల్సిన ఫస్ట్ స్టెప్ వెబ్‌సైట్ నేము అండ్ హోస్టింగ్. అంటే వెబ్‌సైట్ నేమ్‌ని డొమైన్ నేమ్ అంటాము. ఈ డొమైన్ నేమ్, హోస్టింగ్. మనం ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో ఆ బిజినెస్ రిలేటెడ్‌గా ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు మనం ఏదన్నా ఒక షాప్ పెడుతుంటే షాప్‌కి నేమ్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో, ఒక వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు మన వెబ్‌సైట్ ఏ బిజినెస్‌కి రిలేటెడో ఆ బిజినెస్ రిలేటెడ్ ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం శ్రీష డిజిటల్ అంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఏఐ గురించి సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, లైక్ ఏఐ మోడల్ అనో లేకపోతే న్యూ ఏఐ టెక్నాలజీ అనో ఇట్లా ఏదో ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం ఎగ్జాంపుల్‌గా. తర్వాత దాన్ని మనము హోస్టింగ్ చేస్తాం. ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ చేయడానికి మనకి కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. డొమైన్ నేమ్ కూడా బై చేయాలి. అలాగే హోస్టింగ్ కూడా బై చేయాలి. దీనికోసం మనకి కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. అవి గోడాడీ గానీ,
నేమ్ చీప్ కానీ, గూగుల్ డొమైన్స్ కానీ, బ్లూ హోస్ట్ కానీ, హోస్టింగర్ కానీ ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. బట్ మేజర్‌గా మనం యూజ్ చేసే వాటిలో ఉన్నవి ఇవి. బట్ వీటన్నిటిలోకి మనకి ఈ గోడాడీ అనేది చాలా ఫేమస్. మనం యూజ్ చేసేవాళ్ళం చాలా వరకు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు గోడాడీ కాకుండా ఈ బ్లూ హోస్ట్ అనేది మనకు బాగా పాపులర్ అవుతుంది. ఈ బ్లూ హోస్ట్ తర్వాత మనకి హోస్టింగర్ ఉంది. బట్ కంపేర్ టు బ్లూ హోస్ట్, హోస్టింగర్ అనేది మనకు కొంచెం తక్కువకొస్తుంది. బ్లూ హోస్ట్ అనేది ప్రైస్ కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే సర్వీసెస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి ఈ బ్లూ హోస్ట్ వాళ్ళవి. బట్ మనకేంటంటే ఈ హోస్టింగర్ అనేది మనకు సరిపోతది కాబట్టి హోస్టింగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా మంచిగానే వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హోస్టింగర్‌లో మనం ఎలా హోస్ట్ చేసుకోవాలి, వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేయాలి, రేపు కంప్లీట్‌గా ప్రాక్టికల్స్ స్టార్ట్ చేద్దాము. రేపు అసలు ఈ హోస్టింగర్ ఏంటి, డొమైన్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ జస్ట్ ఈ నేమ్స్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ థియరీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డొమైన్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చిన్నదే, షార్ట్‌గా, సింపుల్ అండ్ ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఉండాలి. అలాగే కీవర్డ్స్ రిలవెంట్ మన బ్రాండ్‌కి రిలేటెడ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నంబర్స్ ఇలా హైఫన్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి అనమాట. చూజ్ రైట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్. ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే .com, .in, .net, .org ఇట్లా డాట్ తర్వాత ఏదైతే వస్తుందో వాటిని డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటారు. మనం ఏ డొమైన్ ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది రేపు క్లాస్లో డీటెయిల్డ్గా చూద్దాము. బట్ వీటిని గుర్తుపెట్టుకోండి, వీటిని డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటారు. నెక్స్ట్ హోస్టింగ్. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. లైక్ షేర్డ్ హోస్టింగ్ అంటే ఈ షేర్డ్ హోస్టింగ్ అనేది మనకి తక్కువ ప్రైస్ పడుతుందనమాట. ఈ షేర్డ్ హోస్టింగ్ అంటే ఒక 10 మెంబర్స్ కలిపి ఒకే హోస్టింగ్‌లో షేర్ చేసుకుంటారనమాట. అలాంటి వాళ్ళకి తక్కువ ప్రైస్ పడుతుంది. అలాంటప్పుడు ఆ హోస్టింగ్‌లో ఎవరైనా కూడా ఏదైనా చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనకు సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమ్ వస్తది. బట్ నేర్చుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి తక్కువ ప్రైస్‌లో హోస్టింగ్ వస్తుంది కాబట్టి షేర్డ్ హోస్టింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ వీపీఎస్ హోస్టింగ్ అంటే మోర్ రిసోర్సెస్ అండ్ కంట్రోల్. ఇది మనకి వర్చువల్ పవర్స్ ఇది ఉంటది. సమ్ అబ్రివేషన్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఈ హోస్టింగ్ అయితే మనకి మన కంట్రోల్‌లో ఉంటది కంప్లీట్‌గా. ఇది కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. అలాగే డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఇది కూడా మనకి సెపరేట్. దీంట్లో ఎవ్వరు షేర్ చేసుకోరు. కంప్లీట్‌గా మనకే ఉంటుంది. ఇది పెద్ద పెద్ద వెబ్‌సైట్స్‌కి మనము ఈ డెడికేటెడ్ హోస్టింగ్ తీసుకుంటాం. ఎందుకంటే ఫాస్ట్‌గా లోడ్ అవ్వడానికి దానికోసం అనేసి. అలాగే క్లౌడ్ హోస్టింగ్ అంటే ఇది కొంచెం తక్కువ ప్రైస్‌లో ఉంటుంది. క్లౌడ్‌లో స్కేలబుల్ అండ్ రిలయబుల్‌గా ఉంటుందనమాట ఈ హోస్టింగ్. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడొచ్చేసి సర్వర్ నేమ్ ఉంటుంది. సర్వర్స్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్‌గా వాళ్ళే ఇచ్చేస్తారనమాట. మనం జస్ట్ హోస్టింగ్ తీసుకోగానే ఈ డిఎన్ఎస్ డేటా నెట్వర్క్ సర్వీసెస్ అని, ఈ సిపానెల్ ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. తర్వాత మనం ఇవన్నీ మనకొచ్చిన తర్వాత ఇక్కడ మనం వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తామనమాట. ఈ వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకోవడం అంటే జస్ట్ మనం 1 క్లిక్‌తో ఇన్‌స్టాల్ చేసేసుకోవచ్చు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇన్‌స్టాలేషన్‌కి. సిపానెల్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకోవడము, మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవడము ఇవన్నీ కూడా. బట్ మనం తీసుకునే హోస్టింగ్‌లో డైరెక్ట్‌గా ఒక క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళే ఇన్‌స్టాల్ చేసి ఇచ్చేస్తారు. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనమాట. మాన్యువల్ ఇన్‌స్టాలేషన్స్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ సింపుల్‌గా మనం లాగిన్ అయిపోయి ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివ్ చేసుకున్న తర్వాత ఇక మనము వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. థీమ్స్ అయిపోయిన తర్వాత మనకి ఆ సెలెక్షన్ తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. థీమ్స్ మనకేంటంటే 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఫ్రీ థీమ్స్ అండ్ పెయిడ్ థీమ్స్. ఫ్రీ థీమ్స్‌ని మనం యూజ్ చేసి ట్రై చేస్తాము. పెయిడ్ థీమ్స్ వచ్చేసరికి బిజినెస్ ఓనర్స్ అయితే పేమెంట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ బిజినెస్‌కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవడానికి. ఈటిలో మనకి బెస్ట్ థీమ్స్ ఏంటి, ఆ బెస్ట్ థీమ్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి మనకి మంచి ఫీచర్స్ ఇస్తాయి అనేది కంప్లీట్‌గా రేపు క్లాస్‌లో ఆ థీమ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం.
ఇక్కడొచ్చేసి మనకి కొన్ని అంటే మనం ఏ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఈరోజు మీరు ఒకవేళ ఇది చదివినా కూడా మీకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంటది కాబట్టి ఇప్పుడేం దీన్ని చదవాల్సిన అవసరం లేదు. నేను షేర్ చేస్తాను గానీ. బట్ కంప్లీట్‌గా మనం వెబ్‌సైట్ ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తారో క్లాస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి. నేను చెప్పేటప్పుడు వెబ్‌సైట్ డిజైనింగ్ కాకుండా నేను చెప్పిన ఆప్షన్స్ వరకే ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఓపెన్ చేయండి ఈ మెటీరియల్. అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తదనమాట. ఓకే. ఈ అపియరెన్స్‌లోకెళ్ళాము, థీమ్స్‌లోకెళ్తున్నాము, యాడ్ న్యూ తీసుకుంటాము, తర్వాత ఏం చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి క్లియర్‌గా. హలో! ఓకే అండి. యాహ్! ఆహ్, ఆ టూల్